పాపం అరుణక్క ఏంటి మాట్లాడుతుందో మరి అంత నోటి దొరదేంటో నాకు తెలియట్లేదు గాని బేసిక్ గా ఎవరి స్థాయిలో వాళ్ళు మాట్లాడుకుంటే చాలా బాగుంటది, రెస్పెక్టబుల్ గా ఉంటది. మన స్థాయి ఏంటో తెలియకుండా, మన విధి విధానాలు ఏంటో తెలియకుండా ఒక ఎక్స్ సీఎం ని నువ్వు మాట్లాడినంతగా ఎవరు మాట్లాడలేదు. నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ మొన్నో చూశాను, చాలా కోపం వచ్చింది. ఒక మనిషిని అసలు ఏమీ కాదు, నువ్వు అసలు ఏమీ కాదు, ఇంకా గట్టిగా మాట్లాడాలి అని అంటే నిన్ను చితక రేవగొట్టారేమో ఎలక్షన్ కి ముందు. నువ్వే హాస్పిటల్ బెడ్ మీద పడుకొని నువ్వు వాయిస్ ఇచ్చినట్టున్నావు. నన్ను మా పార్టీ వాళ్ళే కొట్టారు, నన్ను నా పార్టీ వాళ్ళే గుండెల మీద తన్నారు, గుద్దారు, మా పార్టీలోనే ఇలాగున్నారు, ఇలా చేశారని నువ్వు మాట్లాడినట్టు నాకు గుర్తు. మరి ఆ వీడియోలు ఎవరన్నా చూసారో లేదో నాకైతే ఐడియా లేదు. కానీ సో మనం ఏంటి, మన స్థాయిలు ఏంటి, మాట్లాడాలంటే అందరు మాట్లాడతారు. అరుణక్క ఎందుకు మాట్లాడరు? అందరూ మాట్లాడగలిగిన వాళ్ళే. కాకపోతే మనం కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే ఎవరినైనా సరే, ఇప్పుడు మీ ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలిసినా కూడా ఆయన కూడా నీ చెంప వాయి కొడతాడేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన పాపం ఇలాంటి వద్దని ఆయన అంటుంటే మీరు మీ ఇష్టానికి వచ్చేసి మీరు మీడియాలలో మాట్లాడతామంటే ఎంతవరకు కరెక్ట్? అది ఎవరి లీడర్ని ఎవరంటే అందరికీ కోపాలే వస్తాయి. కోపాలు రాకుండా ఎందుకుంటాయి? కాకపోతే మీరు అడ్డగోలుగా చేస్తున్నటువంటి అరెస్టులకి భయపడిపోయి ఏదో కామైపోతారు అనుకొని ఇంకా రెచ్చిపోయి మీడియా కనిపించింది కదా అని ఊగిపోకూడదు. నువ్వు అసలు ఎలక్షన్ కి ఎవరికి పనిచేసావో కూడా నాకు తెలీదు. బికాస్ నువ్వు ఎక్కడ కనిపించలేదు ఎలక్షన్ లో, ఎటుపోయావో కూడా తెలీదు. నువ్వు అసలు ఆ పార్టీ వైపు కోసం ఇప్పుడు నువ్వు మాట్లాడే అర్హత కూడా లేదు. ఎందుకంటే నువ్వు ఎలక్షన్ టైంలో ఎంత 9 నెలలు కష్టపడి చదివినా కూడా ఎగ్జామ్స్ కి వెళ్ళకపోతే మనం ఎలిజిబుల్ కాదు. అలాగా నువ్వు ఎంత కష్టపడ్డావన్న ఫీల్ తో ఉన్నా ఏ సోషల్ మీడియాలో నువ్వు మాట్లాడే 4 మాటలు తప్ప నువ్వు ఎలక్షన్ టైంలో ఎక్కడ పని చేయలేదు. మరి ఎక్కడ పని చేసావో మరి నీకే తెలియాలి. మనం ఒకటి కాదు, ఒక స్టేట్ లీడర్ కూడా కాదు, పోనీ ఏమన్నా ఎమ్మెల్యే చేసావా, ఎంపీ చేసావా? ఎందుకు మనకి పెద్ద పెద్ద మాటలు? నీ పార్టీలోనే నీకు విలువ లేదని చెప్పేసి నువ్వే 100 సార్లు వచ్చి బయట చెప్తున్నప్పుడు పక్క వాళ్ళని అనేసే రైట్ మనకి ఎక్కడ ఉంటదండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు దానివల్ల నీకేమైనా వచ్చిందా? నీకేంటి పైశాచిక ఆనందం తప్పితే ఇంకేముంటది? పోనీ నీకేమైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తానన్నారా ఏంటి? చెప్పండి. పోనీ ఏం లేదే. అంటే కొన్ని ఆలోచించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం ఏం మాట్లాడుతున్నాం, ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని మనమే మాట్లాడతాము. మనమే మీడియా ముందుకు వచ్చేసి ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడతాం. ఇప్పుడు విజయ అమ్మ ఎవరిని పెళ్లి చేసుకుంది, ఎంతమందితో ఉంది అని నేను అడగను. ఈయనకి ఎంతమంది బిడ్డలు ఎవరితో పుట్టారని నేను అడగను. నువ్వు ఏంటి అసలు? నువ్వు అసలు నథింగ్. ఏం మాట్లాడుతున్నావో కూడా కొంచెం దయించి, నేను ఒక్కరి విషయమే కాదు అందరి విషయాలు చెప్తున్నా. ఏ పార్టీలో ఎవరున్నా కూడా ఒకప్పుడు రాజకీయం అంతా అయిపోయింది. ఇక నుంచైనా ఒక లిమిట్ లో ఉండి రాజకీయబద్ధంగా రాజకీయాలు చేసుకొని పోండి. అందరికీ మంచిదే, ప్రతి ఒక్కరికి మంచిదే. అమ్మ అంటే అమ్మ అంటారు, నీ అమ్మ అంటే నీ అమ్మ అంటారు. తిరిగి ఎందుకంటారు? అనకుండా ఎందుకుంటారు? మనమేదో గిల్లేసి జోల పడినట్టుగా మనం ఆలోచించి మన ఆలోచన దృక్పథం ఉంటది అనుకుంటే అవ్వదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలకి ప్రతి ఒక్కరికి వాయిస్ ఉంటది, మాట్లాడతారు, ప్రశ్నిస్తారు, అడుగుతారు, అవసరమైతే పోరాడతారు, ఉద్యమాలు చేస్తారు. సో ఇదంతా ఒక ప్రాసెస్ లో వెళ్తున్నటువంటి పద్ధతుల్ని చెడగొట్టేసి మళ్ళీ ఇప్పుడు మనమేదో వచ్చేసి మీడియాల ముందు మనం శుద్ధపూసలం అన్నట్టు మాట్లాడితే అది అవ్వదు. ప్రతి ఇయర్ ఈ పగలు పోతే రాత్రి వస్తుంది, రాత్రి పోతే పగలు రావాల్సిందే. దానికి ఈలోపు మనం ఆరాటపడిపోయి అందరినీ నోటికొచ్చినట్టు మాట్లాడేసి, సో నువ్వైతే మీడియా సమక్షంలో సారీ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నీ నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలు అంత తప్పుడుగా నువ్వు మాట్లాడావు కాబట్టి. ఏ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా నేను చెప్తాను, తప్పైతే తప్పని చెప్తాను. చాలా మంది మేడం ఇదిగో మేడం ఇలా మాట్లాడారు మీ పార్టీలో ఇలాంటి వాళ్ళు అంటే, అలా ఎవరు మాట్లాడినా తప్పే. మార్ఫింగ్ చేశారు కదా మేడం మీరు సపోర్ట్ చేస్తారని మార్ఫింగ్ చేస్తే నేను అసలు సపోర్ట్ చేయను, ఎవరైనా కూడా చేయను నేను. అది చాలా చాలా తప్పు. ఒక ఆడబిడ్డని ఫొటోస్ మార్ఫింగ్ చేసి, అలాగే నేనేమంటున్నానంటే అటు జరిగినవి కూడా అరెస్టులు చేయండి.
అటు ఐడియల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని నేను కోరుకుంటున్నాను మీడియా సమక్షంలో. మనమే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి అవతలోడు పెట్టినట్టు మనమే పెట్టేసి మళ్ళా ఇదిగో వీళ్ళు చేశారని చెప్పేసి నిందలు క్రియేట్ చేయడం అది తప్పు అంటున్నా. అది ఎంత తప్పు అని అనేది మీరు గమనించుకోవాలి. ఇవన్నీ మనం గమనించుకొని చెయ్యాలి. ఆడవాళ్ళకి అన్యాయం జరిగింది, ఆడవాళ్ళు తప్పిపోయారు, ఇట్లా అయిపోయారు, వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు అంటారు. తేరా మీరిచ్చిన రిపోర్ట్లలో చూస్తేనేమో తప్పిపోయిన జనాలు 30 మందికి 30,000 మందికి ఎంత తేడా ఉంది. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం మనం. 6 లక్షల కోట్లకి 14 లక్షల కోట్లకి ఎంత డిఫరెన్స్ ఉంది. ఆ 6 లక్షల కోట్లు 2,000 చిల్లర 2,000 లక్షల కోట్లు మీ హయాంలో జరిగిన, అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కినప్పుడు మీరు చేసి ఇచ్చినటువంటి అప్పు. ఇన్ని అవి మీరు పెట్టిన లెక్కలే కదా. పోనీ మేమేమైనా క్రియేట్ చేసి చెప్పడానికి కూడా లేవు. అవి మీరు పెట్టినటువంటి మాటలే, మీరు చెప్పినటువంటి మాటలే. దానికి మీరు ఏంటి ఎలాగా అనేది మీ మాటల్ని మీరే బ్రేక్ చేసుకుంటారు. అందులో గొప్పతనం ఏంటంటే మీ మాటలు మీరే బ్రేక్ చేసుకుంటారు. అది ఇంకా మరి ఏ ప్రాసెస్లో మీరు బ్రేక్ చేసుకుంటారో నాకు అర్థం అవ్వదు.